మాది భువనగిరి పట్టణం. మొదటి నుంచి కూడా భువనగిరి పట్టణం అక్కడే ఉండే. భువనగిరిలో రెడ్డివాడ, అక్కడంతా పులిమామిడి వాళ్ళు ఉంటారు. మా ఇంటి పేరు పులిమామిడి. మా ఫాదర్ నాన్నగారు బాలకృష్ణారెడ్డి న్యాయవాది. మా తాతయ్య మల్లారెడ్డి ఆ ప్రాంతంలో బాగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి. ఆ రోజుల్లోనే ఆయన డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ నాజర్ సాబ్గా పనిచేసి ఉన్నారు. టీచర్గా ఉద్యోగంలో చేరి ఆ పై స్థాయిలో రిటైర్ కావడం, తర్వాత వ్యవసాయం చేసేవారు. నాన్నగారు న్యాయవాది కంటే ముందు ఒక ట్యుటోరియల్ కాలేజ్ కూడా నడిపేవారు. 10th క్లాస్ పిల్లలకి, ఇంటర్మీడియట్ పిల్లలకి ఇంగ్లీష్తో పాటుగా ఇతర సబ్జెక్టులు కూడా చెప్పించేటువంటి ట్యుటోరియల్ ఆ రోజుల్లోనే మా నాన్న దాన్ని జ్యోతి ట్యుటోరియల్ కాలేజ్ అని పెట్టి నిర్వహించేవారు. నేను ఆ విధంగా భువనగిరిలో చదువుకుంటూ ఇంటర్మీడియట్ చేస్తున్న సందర్భంలో ట్యుటోరియల్ని ఓపెన్ చేయడానికి వెళ్తూ ఉండేవాడిని. కాస్త లేట్ వయసులో నాన్న న్యాయవాదిగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు ఈవినింగ్స్లో లేట్ రావడం వల్ల నేను ట్యుటోరియల్ని ఓపెన్ చేసి కూర్చోడానికి వెళ్ళేవాడిని. అప్పుడు 10th క్లాస్ బ్యాచెస్ నడుస్తుండేవి. పిల్లలు చాలా అల్లరి చేస్తుండేవాళ్ళు. వేరే టీచర్లు రాకపోవడం, పిల్లలు బయట తిరుగుతుండడం. 2 రోజులు ఆ విధంగా గడిచింది. 3వ రోజు కూడా అదే పరిస్థితి. ఈ పిల్లల్ని కంట్రోల్ చేయడం ఎలా? ఊరికే క్లాస్లో కూర్చోండి, కామ్గా కూర్చోండి అంటే కావడం లేదు. ఒక్క టీచర్ వచ్చాడు, వేరే క్లాస్ చెప్పిస్తున్నాను. అమ్మాయిల క్లాస్ బాగా గొడవ జరుగుతుంది. అప్పుడు నేను లోపలికి వెళ్ళి నాది ఇంటర్మీడియట్లో నాది ఎంపీసీ, మ్యాథమెటిక్స్ ఏం జరుగుతుందని అడిగాను. ట్రిగ్నామెట్రీ అని చెప్పారు. చాక్ పీస్ తీసుకొని క్లాస్ స్టార్ట్ చేశాను. అనుకోకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా ట్రిగ్నామెట్రీ చెప్పడం మొదలుపెట్టాను. క్లాస్ అంతా కూడా చాలా సైలెంట్గా అయిపోయింది. పక్కకున్నటువంటి వేరే క్లాస్ రూమ్లో ఉన్న టీచర్ ఆయన ఈ పిల్లలు నేను వెలగొట్టానేమో అని చెప్పి వేరే అబ్బాయిని పంపించాడు. చూస్తే నేను క్లాస్ చెప్తున్నాను, చూసిపోయి చెప్పాడంట. అట్లా 2 రోజులు చెప్పిన తర్వాత పిల్లలందరూ కూడా మా నాన్నతోటి, సార్ నన్ను అన్న అని పిలిచేవాళ్ళు. రెగ్యులర్ సార్ కంటే అన్న బాగా చెప్తున్నాడు, మాకు అన్నయ్య చెప్పాలి అంటే నేను ఒక స్పెషల్ క్లాస్ చెప్పమని అన్నాడు. నేను రోజు స్పెషల్ క్లాస్ వాళ్ళకి ప్రత్యేకంగా మార్నింగ్ అవర్స్లో తీసుకోవడం, నా క్లాస్ వింటూ రెగ్యులర్ టీచర్ వాళ్ళని నిర్లక్ష్యం చేయడం, రెగ్యులర్ టీచర్ మానేయడం, నేను రెగ్యులర్గా చెప్పుకోవడం. హైదరాబాద్లో డిగ్రీ చేయాలని ఏవీ కాలేజీలో రోజు ట్రైన్లో వచ్చిపోయేవాళ్ళం. ట్రైన్లో వెళ్ళి మళ్ళీ నేను ట్యూటోరియల్లో మ్యాథమెటిక్స్ క్లాస్ తీసుకునేవాడిని. 3 సంవత్సరాలు ఆ విధంగా చేయడం జరిగింది. ఆ తర్వాత కూడా నేను ట్యూటోరియల్ నడిపాను, స్కూల్ కూడా పెట్టడం జరిగింది. ఈ క్రమంలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా రాసుకునేవాళ్ళం. నాకు మ్యాథమెటిక్స్ బాగా వచ్చు. ఈరోజు కూడా 10వ తరగతి విద్యార్థులకు చూడకుండా మ్యాథమెటిక్స్ చెప్పగలను. అద్భుతంగా బోధించేవాడిని. పిల్లలు ఎప్పుడైతే ఇంగ్లీష్ క్రేజ్ ఉన్న రోజుల్లో మా ఫాదర్ ట్యూటోరియల్ పెట్టుకోవడం జరిగింది. ఇంగ్లీష్ క్రేజ్ తగ్గి, అంటే ఇంగ్లీష్ కంటే కూడా మ్యాథమెటిక్స్, ఎందుకంటే ఒకప్పుడు మ్యాథమెటిక్స్లో జనరల్ కాంపోజిట్ ఉండేవి. మ్యాథమెటిక్స్ వచ్చిన వాళ్ళేమో కాంపోజిట్ తీసుకునే వాళ్ళు, రాని వాళ్ళు జనరల్ తీసుకునేవాళ్ళు. ఎప్పుడైతే రెండింటిని మెర్జ్ చేసినారో అప్పుడు ఆప్షన్ లేకుండా పోయింది. ఖచ్చితంగా అందరూ మ్యాథమెటిక్స్ చదవాల్సిందే. దాంతో అప్పుడు మ్యాథమెటిక్స్ కొంచెం కష్టమైన సబ్జెక్టుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆ సమయంలో నేను చెప్తున్నా చూసి అందరూ ఆశ్చర్యపోయేవాళ్ళు. మిగతా స్కూల్స్, మిగతా ట్యూటోరియల్స్, ట్యూషన్స్ చెప్పే వాళ్ళంతా కూడా ఇక్కడికి ఎందుకు ఎంతమంది పోతున్నారు, 100 మంది విద్యార్థులు ఎట్లా అట్రాక్ట్ చేస్తున్నాడు ఏంది అని చెప్పి నా గురించి వాళ్ళు ఎగ్జామిన్ చేసుకునేవాళ్ళు. ఆ విధంగా మంచి పేరు, ఇమేజ్ అన్నీ సంపాదించాను. ఆ విధంగా ఇప్పుడు కూడా నేను అంటే కొన్ని పిల్లలకు చెప్పింది, అంటే ఊరికే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇఫ్ a to the power of 1/3 plus b to the power of 1/3 plus c to the power of 1/3 is equal, మ్యాథమెటిక్స్లో కొన్ని ఫార్ములాస్ ఉంటాయి. a square plus b square plus 2ab a plus b whole square అందరూ చెప్తారు. a plus b whole square a minus b whole square కాకుండా a plus, నేను కొందరు అడుగుతాను, a plus b whole cube చెప్పమంటాను. a cube plus 3a square b plus 3ab square plus b cube అంటే a cube plus b cube plus 3ab into a plus b. a plus b whole to the power of 4 చెప్పాలి. a to the power of 4 plus 4 a cube b plus 6 a square b square plus 4 ab cube plus b to the power of 4. దీనిలో మైనస్ పెట్టుకో, a plus b whole to the power of 5లోకి వెళ్ళిపోతాం. a to the power of 5, a to the power of 4 b ఈ విధంగా చేసుకుంటూ పోతుంటే నెక్స్ట్ 10 a square b square plus 10 ab a square b. ఈ విధంగా మనం అంటే ఒక్కటని కాదు, ఏ బైనామియల్ థీరం x plus 5 whole to the power of n is equal to nc0 x to the power of n y to the power of 0 plus nc1 x to the power of n minus 1 y to the power of 1 plus nc2 x to the power of n minus 2 y to the power of 2 plus so and so వెళ్ళిపోయినాక NCR x to the power of n minus r y to the power of r plus so and so లాస్ట్ కలిపినాక NCN y to the power of n. ఇది బైనామియల్ థియరం. ఈ బైనామియల్ థియరం ఎప్పుడో నేను 95 కంటే ముందు బోధించింది. ఈరోజు కూడా నేను చెప్పగలను.
అట్లానే మనం రకరకాలుగా అంటే ఇప్పుడు ఇంతకుముందు 10th క్లాస్ పిల్లలకి కొన్ని పాఠాలు ఇప్పుడు కూడా నేను చూడకుండా బోధించడంలో నాకు ఉంది. కొంచెం కొద్దిపాటి ప్రిపరేషన్ తోటి మొత్తం చెప్పగలను. ఆ విధంగా బ్రహ్మాండమైన పేరు సంపాదించిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసుకునేవాళ్ళం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు సందర్భంలో నేను రాస్తున్న సమయంలో ఒక 2-3 టెస్టులు నేను రాయడం జరిగింది. ఒక బ్యాంక్ టెస్ట్ రాశాను సీరియస్గా. ఆ తర్వాత ఒక పైలట్ టెస్ట్కి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ పడింది. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ 93లో పడినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ అయ్యి 94కి వచ్చింది. 94లో సెలక్షన్, ఇంటర్వ్యూ, రిటర్న్ టెస్ట్ అయిపోయింది, ఇంటర్వ్యూ వచ్చేసింది. సబ్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ పడగానే అప్లై చేయడము, ఫిజికల్ టెస్ట్. నేను రెగ్యులర్ గ్రౌండ్కి వెళ్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా. ఈరోజు గ్రౌండ్కి వెళ్ళకపోతే యోగా మ్యాట్ ఇంట్లో ఉంటుంది. యోగా మ్యాట్ మీద యోగా చేస్తాను. స్టూడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా గ్రౌండ్లో గడపడం, స్పోర్ట్స్ ఆడడం, ఏదో ఒకటి చేయడం. తర్వాత నేను డిగ్రీ అయిపోయిన తర్వాత కూడా భువనగిరి జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో రెగ్యులర్గా పరిగెత్తడం. అక్కడ ఒక హనుమంతరావు అన్న కోచ్ ఉండేవారు, ఇప్పుడు కూడా ఉన్నారు, సూర్యాపేట సైడ్ ఉన్నాడు, మంచి కోచ్. బాగా డెడికేట్ అయ్యి పూర్ పిల్లల్ని అందరినీ దగ్గర తీసి వాళ్ళందరికీ సొంత పైసలతో ఖర్చు పెట్టి వాళ్ళకి కోచింగ్ ఇచ్చేవాడు. వాళ్ళతో పాటు నేను కలిసి ఉండేవాడిని, ఆ టీంలో నేను ఉండేవాడిని రెగ్యులర్గా. కాబట్టి ఫిజికల్ టెస్ట్ అనేది నాకు అసలు ప్రిపేర్ కావాలి అనేటువంటి అవసరమే లేదు, ఈజీగా వచ్చేస్తుంది. సో నేను ఫస్ట్ బ్యాచ్, ఫస్ట్ 6 మెంబర్స్లో నేను ఒకటి ఈజీగా సెలెక్ట్ అయిపోయాను. రిటర్న్ టెస్ట్ ఈజీగా అయిపోయింది. ఇంటర్వ్యూ అందరికీ 5 నిమిషాలు, 3 నిమిషాలు ఇంటర్వ్యూ, నాది 10 నిమిషాలు ఇంటర్వ్యూ. చాలా ప్రశ్నలు అడిగారు. ఇంటర్వ్యూ అన్నప్పుడు ఇది 95 జనవరిలో జరిగిన ఇంటర్వ్యూ. అప్పుడు విపిబి నాయర్ చైర్మన్ గారు ఉన్నారు, రహీం గారు ఐజీ రిక్రూట్మెంట్, అండ్ దినేష్ రెడ్డి సార్ అప్పుడు హైదరాబాద్ రేంజ్ డిఐజీగా ఇంటర్వ్యూలో ఉన్నారు. వీళ్ళతో పాటు ఇంకొక మెంబర్ ఉన్నారు. రకరకాల ప్రశ్నలు అడిగారు. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి, స్టాటిస్టిక్స్ సంబంధించిన డిగ్రీ మ్యాథ్స్ అండ్ స్టాట్స్ అని వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగారు. అవలీలాగా వాటి చెప్పడం. 10th క్లాస్ లెవెల్లో ప్రశ్నలు అడిగారు. నేను 10th క్లాస్కి ఎన్నో సంవత్సరాలు బోధిస్తున్నాను, నాకు అది సమస్యే కాలేదు. అవన్నీ చూసిన తర్వాత జనరల్ ప్రశ్నలు కొన్ని అడిగారు, కొన్ని ప్రశ్నలు అడిగారు. చాలా చక్కగా, అంటే మంచి వాతావరణం ఉండే, నవ్వుకుంటూ బయటికి రావడం జరిగింది. వాళ్ళు మా ఇంటి పేరుతో ప్రశ్న అడిగారు. ఏమైనా నీ పేరు పులిమామిడి శ్రీధర్ రెడ్డి? అవును సార్. పులిమామిడి మాకెందుకాయా, మామిడి తినే పులి నువ్వు. మాకు ఇప్పుడున్న పరిస్థితులలో లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, కాశ్మీర్, అస్సాం, పంజాబ్ ఇవన్నీ చూస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి ఉగ్రవాదం, టెర్రరిస్ట్, నక్సలైజం ఇవన్నీ చూస్తే మామిడి తినే పులి ఎందుకాయ, మాకు మాంసం తినే పులి కావాలి చెప్పా అంటే, సార్ సర్నేమ్ సార్, పులిమామిడి అని ఇంటి పేరు మాత్రమే సార్ అని చెప్పా. నవ్వినారు. నవ్విన తర్వాత ఇంకొన్ని ప్రశ్నలు, ఇట్లాంటి ప్రశ్నలు అడిగారు. ప్రశ్నలు అడిగితే సరదాగా అనిపించింది. బయటికి నవ్వుకుంటూ వచ్చాను. అప్పుడు బయట ఉన్న వాళ్ళు అన్నారు, ఇంటర్వ్యూ హాల్ నుంచి నవ్వుకుంటూ బయటకు వస్తున్నావు అంటే నీకు జాబ్ వచ్చినట్టే పో అన్నారు. ఆ విధంగా సెలెక్ట్ అవ్వడం, ట్రైనింగ్కి వెళ్ళిపోవడం, ఈ విధంగా జరిగింది. సో ట్రైనింగ్కి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇక వేరే జాబ్స్కి ఏది కూడా ప్రయత్నం చేయలేదు, వేరే ప్రిపేర్ కాలేదు. ఇక ట్రైనింగ్, డెడికేటెడ్గా ట్రైనింగ్ చేయడం.